పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వరుసగా అడ్డంకులు వస్తున్నాయి. కాంప్లయన్స్ రిపోర్టులు ఇచ్చిన డీపీఆర్లను వెనక్కి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్. నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించారు అధికారులు. అయినా పట్టించుకొని సీడబ్ల్యూసీ ప్రాజెక్టును అప్రైజల్ లిస్టులు తొలగించింది. కేంద్రంతో రాష్ట్ర సర్కార్ చర్చలు జరిపినా స్పందించలేదు. ఏపీ నేతల జోక్యంతోనే సీడబ్ల్యూసీ పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్లను వెనక్కి పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరోసారి చిక్కుముళ్లు పడ్డాయి. ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లయన్స్ రిపోర్టును రాష్ట్ర అధికారులు గత జూన్లో కేంద్రానికి పంపారు. ఆ డీపీఆర్లను తిప్పి కేంద్రం వెనక్కి పంపింది. దీంతో కేవలం పొలిటికల్ కారణాలతోనే పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులను కేవలం ఒక సాకుగానే చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సర్వశక్తులు ఒడ్డుతోందని, అందుకు రాజకీయ పలుకుబడిని వాడుకుంటోందన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు 9 ఏళ్లవుతోంది. పర్యావరణ అనుమతుల్ని పక్కన పెడితే నీటి కేటాయింపులకు సంబంధించి అర్థం లేని వాదనలను ఏపీ తెరపైకి తీసుకొస్తోంది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చినప్పుడే గోదావరి జలాలను డైవర్ట్ చేస్తే ఏపీ ఎంత వాడుకుంటే అంత మొత్తం నీళ్లను ఎస్ఎల్బీసీకి వాడుకునేలా కేటాయింపులపై ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే ఆ నీటినే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వాడుకునేలా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అసలు ప్రాజెక్టుకు కేటాయింపులే లేవని ఏపీ వాదిస్తోంది. ఇన్నేళ్ల నుంచి సైలెంట్ గా ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటికిప్పుడు ప్రాజెక్టును లిస్ట్ నుంచి తప్పించడం, డీపీఆర్ను తిప్పి పంపడం వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వస్తున్నాయి. 2023లో డీపీఆర్ను తిప్పి పంపుతామని సీడబ్ల్యూసీ హెచ్చరించడంతో ఈ ఏడాది కంప్లయన్స్ రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. దీని వెనుక ఏపీ రాజకీయ నాయకుల హస్తం ఉందనే సందేహాలు ఇరిగేషన్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. కంప్లయన్స్ రిపోర్టులు పంపినా సీడబ్ల్యూసీ ప్రాజెక్టును లిస్ట్ నుంచి తొలగించడం వెనుక కారణం అదే అయి ఉంటుందని చెబుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఆర్థిక సాయం గురించి చర్చించినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు. పదే పదే ఒత్తిడి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. అటు సీడబ్ల్యూసీ సైతం డీపీఆర్లను వెనక్కి పంపింది. దీని వెనుక అసలు కారణం కొందరు రాజకీయ నాయకులే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గోదావరి డైవర్షన్తో వచ్చే 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్తో ఆదా అవుతున్న మరో 45 టీఎంసీలను కలిపి కేటాయింపులుగా ఇరిగేషన్ అధికారులు చూపించారు. దీనిపై ఏపీ అడ్డంగా వాదిస్తోంది. అసలు ఆ ప్రాజెక్టుకు కేటాయింపులే లేవని బుకాయిస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సీడబ్ల్యూసీ ప్రాజెక్టును అప్రైజల్ లిస్ట్ నుంచి తొలగించి డీపీఆర్ను తిప్పి పంపింది. నీటి కేటాయింపు లెక్కల్లో స్పష్టత లేదని, వాటిపై వివరణ ఇస్తూ కంప్లయన్స్ రిపోర్టును సబ్మిట్ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కారణం చూపించింది. కానీ అధికారులు మాత్రం కంప్లయన్స్ రిపోర్టును గత జూన్లోనే పంపించామని స్పష్టం చేస్తున్నారు. కంప్లయన్స్ రిపోర్టులో అన్ని వివరాలు పొందుపరిచామని, పోలవరం డైవర్షన్తో 45 టీఎంసీలు వాటాగా ఎలా వస్తాయో కూడా వివరించామని అంటున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి నుంచి డైవర్ట్ చేసే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలను సాగర్లో స్టోర్ చేసి అక్కడి నుంచి ఏపీ వాడుకునేలా స్కీమ్ పెట్టారని, అందుకు తగ్గట్లుగా కృష్ణా బేసిన్లో మిగులు జలాల ఆధారంగా అంతే వాటా నీళ్లు తెలంగాణకు దక్కుతాయని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇటు మైనర్ ఇరిగేషన్లో 2012 నుంచి 2022 వరకు వాడుకోకుండా మిగిలిపోయిన జలాల వాటా కింద 45 టీఎంసీలను లెక్కలతో సహా చూపించినట్లు స్పష్టం చేస్తున్నారు.